ఆ రోజు సెలవు కావడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులంతా తమ విధంగా సమయాన్ని గడుపుతున్నారు. శ్వేత కూడా కొద్దిసేపు ఫ్రెండ్స్తో మాట్లాడింది. కానీ కొద్దిసేపటికే నాకు కొద్దిసేపు ఒంటరిగా ఉండాలి అంటూ తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న విద్యార్థిని కాసేపటి తర్వాత కిటికీలో నుంచి చూడగా ఆదివారం సెలవు రోజు. యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులంతా సరదాగా గడుపుతున్నారు. కొందరు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మరికొందరు మొబైల్లో టైంపాస్ చేస్తూ ఆనందంగా ఉన్నారు. కానీ అదే సమయంలో ఒక గదిలో మాత్రం విషాదం నిశ్శబ్దంగా చోటు చేసుకుంది. నాకు కొద్దిసేపు ఒంటరిగా ఉండాలని చెప్పి తన గదిలోకి వెళ్లిన ఒక విద్యార్థిని కొద్ది గంటల తర్వాత ప్రాణాలు తీసుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన విద్యార్థుల్లోనే కాదు, తల్లిదండ్రులకు కూడా ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ ప్రాంతానికి చెందిన శ్వేత తమిళనాడులోని అమృత యూనివర్సిటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతుంది. చదువులో తెలివైన విద్యార్థిని, స్నేహితులతో సరదాగా కలిసిపోయే స్వభావం, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే శ్వేత ఆదివారం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ గురిచేసింది. ఆ రోజు సెలవు కావడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులంతా తమ విధంగా సమయాన్ని గడుపుతున్నారు. శ్వేత కూడా కొద్దిసేపు ఫ్రెండ్స్తో మాట్లాడింది. కానీ కొద్దిసేపటికే నాకు కొద్దిసేపు ఒంటరిగా ఉండాలి అంటూ తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. సాయంత్రం సమయంలో శ్వేత తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. అయితే ఫోన్కు ఎలాంటి స్పందన రాలేదు. మొదట్లో బిజీగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేశారు. అయినా సమాధానం రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. వెంటనే హాస్టల్లో ఉన్న శ్వేత స్నేహితురాలికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడించాలని కోరారు. తల్లిదండ్రుల ఫోన్ అందుకున్న స్నేహితురాలు వెంటనే శ్వేత గది వద్దకు వెళ్ళింది. తలుపు తట్టింది. మళ్లీ పిలిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే కిటికీ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూసింది. ఆ క్షణం ఆమె చూసిన దృశ్యం చూసి షాకు గురైంది. గదిలోని ఫ్యాన్కు వేలాడుతూ శ్వేత కనిపించింది. ఆ దృశ్యం చూసిన వెంటనే స్నేహితురాలు భయంతో కేకలు వేసింది. వెంటనే యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి శ్వేతను కిందికి దించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన యూనివర్సిటీ క్యాంపస్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎప్పుడు అందరితో నవ్వుతూ మాట్లాడే శ్వేత ఇలా ప్రాణాలు తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ ఘటన తర్వాత ఆమె గదిని పరిశీలించిన పోలీసులు అక్కడ ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో శ్వేత చాలా భావోద్వేగంగా కొన్ని మాటలు రాసింది. నన్ను క్షమించండి అంటూ ప్రారంభించిన ఆ లేఖలు తన మరణానికి ఎవరు కారణం కారని స్పష్టం చేసింది. ఎవరిని నిందించవద్దు, నాకు బ్రతకాలని లేదు అని రాసింది. తన కోసం ఎంతో కష్టపడ్డ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన ఆత్మహత్యను పెద్దగా ప్రచారం చేయకుండా తన తల్లిదండ్రులకు మరింత బాధ కలిగించవద్దని కూడా వేడుకుంది. చివరగా అందరికీ క్షమాపణలు చెప్తూ తన లేఖను ముగించింది. ఈ వార్త తెలిసిన వెంటనే శ్వేత కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని ఆమె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమృత యూనివర్సిటీలో కూడా విషాద వాతావరణం నెలకొంది. శ్వేత స్నేహితులు ఆమె మరణాన్ని నమ్మలేక కన్నీరు పెట్టుకున్నారు. ఎప్పుడు అందరితో కలిసిపోయే శ్వేత ఇలా ప్రాణాలు తీసుకోవడం తమకు పెద్ద షాక్ అని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్, ఫోన్ వివరాలు, ఆమె చివరిసారిగా ఎవరితో మాట్లాడిందన్న విషయాలను కూడా పరిశీలిస్తున్నారు. శ్వేత ఆత్మహత్యకు అసలు కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. బయటకు నవ్వుతూ కనిపించే చాలా మంది యువత అంతర్గతంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చదువు, భవిష్యత్తు, వ్యక్తిగత సమస్యలు, ఇలా అనేక కారణాలు వారిని లోపల నుంచి బాధ పెడుతుంటాయి. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు వారి మనసును అర్థం చేసుకోవడం చాలా అవసరం.